అందరికీ వందనాలు. చేరి వచ్చిన ప్రియులందరికీ 4422వ రోజు మన అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. కనుక ఏర్పాటు చేసిన దాసుడు బర్నబాసును బట్టి స్తోత్రాలు. మన పాటల ద్వారా వాక్యం ద్వారా మనం ముందుకు గత ఈ నెల 5వ తారీఖునే బ్రదరు వాక్యం చెప్పాల్సింది. ప్రార్థనలో ఉండి కొంత ఆలస్యమైన తర్వాత వెంటనే మన ఆదినారాయణ చక్కటి సందేశం ఇచ్చినాడు. బ్రదర్ గత సంవత్సరం 26/12 మత్తయి సువార్తలో అనేక విషయాలు మనకు వర్ణించినాడు. తిరిగి మన మధ్యకు బ్రదరు సామ్యుల్ గారు వచ్చినారు. కనుక ప్రారంభ ప్రార్థన బ్రదరు దేవదానం బ్రదరు ప్రార్థన చేసి. వందనాలన్నా. వందనాలు. చేరు వచ్చిన దైవజనులకు, పరిశుద్ధులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు అందరికీ నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థించాలి. పరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలంనే మీ పాసంలో రావడానికి మీరు కృప చూపినందున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మమ్మల్ని కనికరించి మంచి నిద్రను అనుగ్రహించి చురుకైన మేరకు దయచేసి మీ పాసనలో ప్రభా మేమందరం కూర్చోడానికి కృప చూపిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ బిడ్డలు ఆయా ప్రదేశాల నుండి మీ సన్నిధిలో చేరారు. మీ ఎదుట ప్రభా మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో కూర్చొని ఉంటుండగా మాతో ఈరోజు మాట్లాడి ఈరోజు కావలసిన యేసుక్రీస్తు నామములో అవసరతను తీర్చి మేము పొందమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలంనే మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4422 రోజున నడిపిన విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపా మౌదశ్రమ చొప్పున మమ్మల్ని బలపరచండి, మేము పొందమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఇటు రీతిగా ఈ జూమ్ నడిపించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారిని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు ఏర్పాటు చేసుకుని ఇటు రీతిగా కొనసాగించున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినమున కోటపురి ప్రసాద్ గారు రానందున మీ దాసులు పాలన్న గారిని మీరు ఈ కూడికను నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నారు. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అలాగే ప్రభా గాయకులను దీవించండి, ప్రార్థించే వారిని దీవించండి. మరియు విశేషంగా వాక్యం అందించబోయే మీ దాసులు విశ్వనాథపల్లి సమయలు గారిని మీరు దీవించి సిద్ధపరిచి మేము పొందమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి వందనాలు. ఈ కూడిక ఆది అంతము మీరుండి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకోనమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా మరి కోరికను జరిగించమని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన దేవదానం బ్రదర్ యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనం అయితే పాటలు పాడేందుకు కర్నూలు నుంచి తమిళ బ్రదర్ ఉన్నారు. వారందరికీ వందనాలయ్య గారు. వందనాలు. ఆనంద యాత్ర ఇది ఆత్మయాత్ర పాడుకుందాం 2 చరణాలు. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుని రాజ్యము పాపముల నుండి విడిపించి
విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయి నోలతో స్తుతించినాను, వేయి నోలతో స్తుతించినాను, తీర్చలేము ఆరుణమును. ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూడినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూడినను, కృపావాక్యమునకు సాక్షి, కృప వెంబడి కృప పొందేదము, కృపవాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందేదము. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆత్మానంద పరితూలమై ఆత్మానంద పరితూలమై ఆగమనాకాంక్షతో సాగెదం. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర. అన్నా వందనాలు. నా దగ్గరికి ఎవడు రాడు అని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఎంత కఠినుడైనా, ఎంత మొండివాడైనా, ఎంత మూర్ఖత్వం కలిగిన వ్యక్తి అయినా పరలోకపు తండ్రి ఆకర్షిస్తే ఆ వ్యక్తి ఇంకా ప్రభు దగ్గరికి రాకుండా ఉండలేడు. అయితే ప్రభు ఆకర్షించకుండా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. అయితే వాళ్ళు నిలబడలేరు, వారు నిలవలేరు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హోషేయ గ్రంథం 2:14 చూడండి. హోషేయ గ్రంథం 2:14 పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదునన్నాడు. ప్రభు ఈ లోకానికి రాకముందు చెప్పబడిన ప్రవచనం ఇది. ఆయన
అరణ్యంలోకి వెళ్ళి కొండపైన కూర్చుంటే వేల మంది ఆకర్షించబడ్డారు. ఎవరికి పేరు పెట్టి విజిటింగ్ కార్డు ఏమి ఇవ్వలేదు, ఆహ్వాన పత్రికలు ఏమి లేవు. మహిమగల దేవుని సన్నిధిలో తన్ను తాను అప్పగించుకుని ప్రతి ఒక్కరూ ఆ పర్వత పాదం దగ్గరికి వెళ్ళి కూర్చొని అరణ్యంలో దేవుని వాక్యాన్ని వారు విన్నారు. ఇక్కడ ప్రభు అన్నాడు, నేను ఆకర్షిస్తాను. ప్రభు ఆకర్షిస్తే ఎలాంటి వ్యక్తులైనా ఆ ప్రభు పాదాల దగ్గరికి చేరి వస్తారు. దేవుని పిల్లలమైన మనం దేవుని చేత ఆకర్షించబడి ఆయన కృపలో వర్ధిల్లుతున్నాం. పరమగీతం ఒక మాట చూడండి. పరమగీతం 1:4 చూడగలరా? పరమగీతం 1:4. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. ప్రభు ఆకర్షించకుండా ఎవరు ప్రభు పాద సన్నిధికి రారు. నంబర్ 1, ఇది మొదటి సంగతి. ఇక్కడ అంటే మమ్మల్ని ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. దేవుని పిల్లలమైన మనం చాలా మందికి సువార్త చెప్తా ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి సువార్త వింటూ ఉంటారు, కానీ రారు వారు ప్రభు దగ్గరికి. కొంతమందిని గురించి మనకి నెగిటివ్ అభిప్రాయాలు ఉంటాయి. ఈయన రాడు, ఈయన ప్రభుకి లోబడ్డు అని ఇట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనం ఎవరిని గురించి అలాంటి నెగిటివ్ అభిప్రాయాలు కలిగి ఉన్నామో వాళ్ళు అద్భుతంగా ప్రభు దగ్గరికి వస్తారు. ఆశ్చర్యం మనం ఊహించలేం. చాలా సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభులో ఆనందిస్తారు. వారిని చూస్తే ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడి ప్రభు దగ్గరికి వస్తే అపోస్తలులే నమ్మలేకపోయారు. అలాగే ఆకర్షిస్తాడు ప్రభు. మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నువ్వు ఆకర్షించకుండా నేను ఎవరిని నీ దగ్గరికి నేను నడిపించలేను. నా తెలివి, నా జ్ఞానం, నా బలం ఇవన్నీ వ్యర్థంనైనా దయతో మీరు ఆకర్షించండి ప్రభువా. సంఘానికి అనేకులు చేరువచ్చినట్లుగా ఆకర్షించండి అని దేవుని దాసులంగా మనం దేవుని పాదాలు పట్టుకుని అంగలార్చవలసిన అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఇతిమిద్దంగా చాలా అభిప్రాయాలు ఉన్నాయి, నేను వాటి జోలికి వెళ్ళటం లేదు. దేవుని పిల్లలంగా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకొని ప్రభు పాద సన్నిధిలో ప్రభువుని బ్రతిమలాడుకునే అనుభవాన్ని, ప్రభు పాదాలు పట్టుకుని అంగలార్చే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు తప్పగా కార్యాలు చేస్తాడు. రెండో అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 15:13 చూడండి. మత్తయి సువార్త 15:13. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. 1 ఆయన ఆకర్షిస్తాడు, 2 ఆయన నాటుతాడు. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అన్నాడు. తండ్రి ఆకర్షించాలి, తండ్రి మనల్ని నాటాలి. తండ్రి నాటిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే జీవముగల దేవుని సంఘంలో చేర్చబడిన అందరూ దేవుని చేత నాటబడిన వాళ్ళు అయితే కాదు. నేనైతే గ్యారంటీగా చెప్పగలను ఈ మాట. సంఘానికి చేరువచ్చే వ్యక్తులు కొన్నిసార్లు మంచిగా పాడచ్చు, మంచిగా వాక్యం చెప్పొచ్చు, మంచిగా పరిచర్య చేసే ఆసక్తి కూడా ఉండొచ్చు. కానీ ఇన్ కేస్ ఆ వ్యక్తి తండ్రి చేత నాటబడిన వాడు కాకపోతే విశ్వాస జీవితంలో అంతం వరకు, మరణం వరకు నిలబడలేడు. తండ్రి చేత ఆకర్షించబడాలి, 2 తండ్రి చేత నాటబడాలి.
తండ్రి చేత నాటబడిన వారు మాత్రమే ఆత్మీయ జీవితంలో ఎదగగలరు, ఎదిగి ఫలించగలరు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒకవేళ ఎవరైనా తీస్తే వేగంగా చదివి సహాయం చేయండి. 3:5 క్షమించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కడికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనాను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకున్నాను. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునే ఉన్నారు. ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, నేను నాటాను కానీ వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. అంటే అది ఎదిగి ఫలించేటట్లు చేసేవాడు ప్రభువే. మీరు గమనించండి, చాలా మంది మందిరానికి వస్తారు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమి ఉండవు. ఆత్మీయంగా ఏ విషయంలో వారు ఫలించలేరు. ఒకరికి సువార్త అందించరు, సంఘంలో దేవునికి నమ్మకంగా పరిచర్య చేయలేరు, దేవునికి ఇవ్వలేరు, అడపదడప వస్తూ ఉంటారన్నమాట. ఆత్మచేత ముద్రించబడిన అనుభవాలు వారి జీవితాల్లో ఉండవు. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రభు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, పౌలు గారు ఆత్మదేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట. పౌలు గారు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నాటిన మొక్కకు వృద్ధిని కలుగు చేసేది, అభివృద్ధిని కలుగు చేసేది ప్రభువే. జాగ్రత్తగా గమనించండి. మనం ఏ సేవకులను గౌరవించాలి, ప్రేమించాలి, వారిని గణపరచాలి. అంతేగాని ఏ సేవకులకి మనం ఫేవరెట్లుగా ఉండకూడదు. ప్రభువుకి మాత్రమే మనం ఫేవరెట్స్గా ఉండాలి. ఫేవరిజం ప్రభు ఎడల చూపాలి కానీ మనుషుల ఎడల కాదు. ఎందుకంటే మనల్ని ఆకర్షించింది ప్రభు, మనల్ని నాటింది ప్రభు, మనలో వృద్ధి కలుగు చేయవాడు ప్రభు. ప్రభు పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకపు ఎజెండా ఏదైతే ఉందో భూమి మీద సంఘానికి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఎవరు చేయగలరు అంటే ఆకర్షించబడిన వారు, నాటబడిన వారు, వృద్ధి పొందేవారు, దేవుని చేత వృద్ధి పొందేవారు. వీరు మాత్రమే దేవుని ఎజెండాను ఫుల్ఫిల్ చేయగలరు, దేవుని చిత్తాన్ని ఫుల్ఫిల్ చేయగలరు. దైవ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు. ఇక్కడ నిలబడి ఈ రాత్రి చాలా సంగతులు మనం ఆలోచన చేయొచ్చు. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? క్షమించేవాడు, ప్రేమించేవాడు, దయ చూపేవాడు. ప్రేమించుట, క్షమించుట, దయ చూపించుట, ఓర్చుకొనుట, లేఖనాల్లో చాలా సంగతులు ప్రభు చెప్పాడు. అవన్నీ ఎన్నైతే ఉన్నాయి అన్నీ చేయగలడు.
అన్నీ చేయగలడు. ఈరోజు సేవకులంగా పెద్దలంగా ఉన్నాం, అన్నీ చేయగలుగుతున్నామా? అన్నీ ఎలా చేయగలడు? అన్నీ అసాధ్యం అతనికి కాదు. ఎందుకనంటే అతడు తండ్రి చేత ఆకర్షించబడినవాడు, తండ్రి చేత నాటబడినవాడు, తండ్రి చేత పెంచబడుతున్నవాడు. తండ్రి చేత పెంచబడుతున్న వాడు గనుక ఎన్నైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఎంత కష్టమైన అసాధ్యమైనవైనా చేయగలడు. అసాధ్యమైనవైనా చేయగలడు. పండిట్ ధర్మప్రకాష్ గురించి గతంలో నేను మీకు 1-2 సార్లు జ్ఞాపకం చేశాను. చాలా అంటే ఉన్నతమైన స్థానంలో నుండి ప్రభు సేవకు వచ్చాడు. ప్రభు సేవ చేస్తా ఉన్నాడు. చాలా చాలా అంటే 200 గుళ్ళకి వాళ్ళ తండ్రి గారు ప్రధాన పూజారి. తాను ఉన్నతమైన పదవిలో నుండి బయటకు వచ్చాడు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి స్టేట్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఉన్నత పదవిలో ఉన్నవాడు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలేదు. సేవకు వచ్చాడు. ప్రభు సేవ చేస్తూ ఉండగా ఎంపీ పోస్ట్కి రిజైన్ చేసి రిజైన్ ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలు వేసి సేవకు వచ్చాడు. ప్రభు పిలిచాడు, లోబడి వచ్చాడు. అద్భుతంగా సేవ చేస్తూ ఉంటే ఒకరోజు ప్రభు మాట్లాడాడు, ధర్మప్రకాష్, నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించున్నానని డైరెక్ట్గా ఆయన చెప్తే నేను విని నేను మీకు మాటలు చెప్తా ఉన్నా. ఎదురుగా కూర్చొని ఆయన మాట్లాడుతుంటే ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆయన చెప్తుంటే విని నేను మీకు చెప్తున్నా. ఆయన ప్రభు అన్నాడు, నువ్వు నీ ధనంతో నన్ను సేవించాలనుకుంటున్నావు, నీ ధనం కావాలా నేను కావాలా కోరుకో అన్నాడు. ప్రభువా, నాకు నువ్వే కావాలి, నేనే నీకు కావాల్సి ఉంటే నీ ధనాన్ని నీ ఎద్దు నుండి తీసివేయి. నాకు అనిపించింది ఇలా చేయటం సాధ్యమా అని. 67 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆ దినాల్లో. తీసి పంచిపెట్టేశాడు. 260 కేజీల బంగారం ఉంది ఇంట్లో. 260 కేజీలు పంచిపెట్టేశాడు. 3000 కేజీల వెండి ఉంది ఇంట్లో. 3000 కేజీల వెండిని పంచిపెట్టేశాడు. 700 ఎకరాలు చెరుగుబండి పొలం ఉంది. 700 ఎకరాలను పంచిపెట్టాడు. 5 పెద్ద కోట లాంటి ఇళ్ళు ఉన్నాయి, వాటిని పంచిపెట్టేశాడు. అంటే ఎన్ని ఆలోచన చేస్తుంటే ఎంత అసాధ్యం. దశంభాగం వేయడానికే నువ్వు చచ్చిపోతున్నావు. నిజంగా ఆకర్షించబడి నాటబడితే పరలోకం కొరకు ఎదిగే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభుని ప్రేమిస్తావా, ప్రభుని ప్రేమించవా? ప్రభుని ప్రేమించి ప్రభుకి ఇచ్చే వారి గురించి, నాటబడి ఎదిగే వారి గురించి నేనేం అభ్యంతరపడలేదు. కానీ ఒకవేళ నాటబడిన అనుభవం, ఆకర్షించబడిన అనుభవం నీకు కలిగి లేకపోతే ప్రభు అంటాడు కదా ఇక్కడ, మీరెవరో నేను ఎరుగను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు. ఎందుకంటే నా చిత్తాన్ని చేయటం నీకు చేత కాదు, నువ్వు చేయలేవు. నా చిత్త ప్రకారం నువ్వు ఎన్నడూ చేయలేవు. నువ్వెవరో నాకు తెలీదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేయగలిగే అనుభవం. నేను వ్యక్తిగత జీవితంలో ఉన్న కోపం ఉంటుంది, కొంతమందికి తొందరపడి మాట్లాడే స్వభావం ఉంటుంది, కొంతమందికి ఇంకా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రభు చెక్కుతాడు. ఆయన తన కృపలో బలపరుస్తాడు, తన మహిమ కొరకు వాడుకుంటాడు. నేను వాటి గురించి, వ్యక్తిగత జీవితంలో ఉన్న చిన్న చిన్న బలహీనతల గురించి నేను జ్ఞాపకం చేయటం లేదు. అస్సలు నువ్వు ఆకర్షించబడ్డావా? ధైర్యంగా చెప్పగలవా? పలానా వాక్యం ద్వారా పలానా సమయంలో పలానా టైంలో ప్రభు నన్ను ఆకర్షించాడు అని. నన్ను నా ప్రియరక్షకుడు తన బిడ్డగా నన్ను అంగీకరించాడు. ఎస్ బ్రదర్, పలానా రోజు నేను రక్షించబడ్డాను, పలానా రోజు నా జీవితంలో ఈ కార్యం జరిగిందని చెప్పగలవా ధైర్యంగా? సంతోషం అలా చెప్పగలిగితే. వృద్ధి కలుగు చేసేవాడు దేవుడే.
వృద్ధి కలుగు చేస్తాడు ఆయన. ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ అంటాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు. ఇక్కడ వండర్స్ చేశారు, అద్భుతాలు చేశారు, మీరు ఎవరో నాకు తెలియదండి. ఇది ఎంత దారుణమైన విషయం అంటే, వారు నమ్ముకుంది ప్రభునే, వారు ఆరాధించింది ప్రభునే, అద్భుతాలు చేసింది ప్రభులోనే, ఆశ్చర్యకార్యాలు చేసింది ప్రభులోనే, ప్రభు నామాన్నే ఉపయోగించి ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అయినా ప్రభు చెప్పిన మాట, మీరు ఎవరో నేను ఎరుగును. ఎందుకని అంటే, నా చిత్తాన్ని చేసే మనసు మీకు లేదు. మీ చిత్తాన్ని జరిగించుకున్నారు, మీ చిత్తాన్ని జరిగించుకున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి ఒక మాట, 49:50 చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49:50. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నండి. ఎస్, వెరీ గుడ్. పరలోకమందున నా తండ్రి చిత్తం. సహోదరుడా, ఎవరినైనా క్షమించాలి, ఖచ్చితంగా బేషరతుగా మనం క్షమించాలి. ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి. తండ్రి చిత్తం ఏదైతే ఉందో అది మన ఎజెండా కావాలి. తండ్రి చిత్తానుసారంగా మనం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు కనికరిస్తాడు. ఈ విషయాల్లో కొన్నిసార్లు చాలా లోటు కలిగి ఉన్నాం. తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు తండ్రి ఎదుట ఎలా నిలబడతాడు చెప్పండి? ఎంత సంతోషంగా నిలబడతాడో, ఎంత ఆనందంగా నిలబడతాడో. లార్డ్, నీ చిత్తాన్ని నేను సంపూర్ణంగా చేశాను, నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో అది నేను చేశాను. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేసే అనుభవం. కొన్నిసార్లు ఈ విషయాల్లో దోషారోపణ చేయబడతా ఉన్నాం. ఫలాని స్థలానికి వెళ్ళమని చెప్తాడు ప్రభు, వెళ్ళే మనసు మనకు ఉండదు. ఆ విషయంలో మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతామా? నా కుమారుడు ఫలాని స్థలానికి వెళ్ళి పని చేయి అంటాడు. ఆ స్థలానికి నీవు నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? మనమే వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు చెప్పండి? అప్పగించుకుని దేవుని పని చేయడానికి మనం ఇష్టపడదాం. సహోదరులరా, ఒక ముఖ్యమైన తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే తండ్రి చిత్తాన్ని జరిగించి, అంటే ఆకర్షించబడి, తండ్రి చేత నాటబడి, తండ్రి చిత్త ప్రకారం చేసే వ్యక్తి, తండ్రి చిత్త ప్రకారం చేసే వ్యక్తి, తండ్రి చేత వృద్ధి పొందే వ్యక్తి, తండ్రి చిత్త ప్రకారం చేసే వ్యక్తి ఒక్క విషయాన్ని తప్పక అతడు కలిగి ఉంటాడు. అదేమంటే మత్తయి సువార్త 18:19 చూడండి. 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. తర్వాత మాట కూడా చదువు. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పింది. ఇక్కడ ఈ లేఖనాన్ని మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు, ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఉంటాను అని ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ ఇద్దరు కూడుకున్న ముగ్గురు కూడుకున్న వారు ఏకీభవించి వారి మధ్య ఉంటాను అని ప్రభు చెప్పింది. ఇక్కడ కొన్ని సంగతులు అర్థమైతే నరాలు దిగిపోతున్నాయి. చాలా బాధ అనిపించింది. మందిరానికి 100 మంది వస్తారు, ఒకరితో ఒకరు సంబంధం ఉండదు. ఆ పెద్దతో ఈయన ఏకీభవించడు, ఈ పెద్దతో ఆయన ఏకీభవించడు, సహోదరులతో ఏకీభవించడు. ఎవరి రాజ్యం వాళ్ళదే.
భార్యాభర్తలు కూడా ఏకీభవించరు, ఏకీభవించే అనుభవాన్ని కలిగి ఉండరు. ఒకే మంచంలో పడుకుంటారు, ఒకే కుండలో అన్నం తింటారు, కానీ ఆయన రాజ్యం ఆయనదే, ఆమె రాజ్యం ఆయనదే. ఏకీభవించే అనుభవాన్ని మనం కలిగి ఉంటే, సహోదరులరా, ఈ లేఖనంలో మనం గమనించే ఒక దివ్యమైన సంగతి ఏంటంటే, ఇద్దరు ఏకీభవిస్తాయి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనుంటాను. ఒకసారి మనకు అందరికి పరిచయమైన భాగమే 133 కీర్తన చూడండి. ఒక మాట, 133 కీర్తన 3 చరణాలు ఉంటే చదువుతాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత అద్భుతంగా జ్ఞాపకం చేశాడు. ఐక్యత అనేది మనుషులతో మనం కలిగి ఉండాలి, దేవునితో కలిగి ఉండాలి. ఒకటి ఇక్కడ చెప్పాడు, ఐక్యత అనేది మనోహరమైంది. ఐక్యత అనేది పరిమళ తైలం లాంటిది. ఐక్యత హెర్మోను కొండ మీద దిగి వచ్చే మంచు లాంటిది. అక్కడ జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్పాడు, ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటుంది. సహోదరులరా, వేల మంది మన మందిరానికి రావాలని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇక్కడ వచ్చే 10 మంది అయినా ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ఉంటే ఆరాధన కానీ, విజ్ఞాపన కానీ, ప్రతి వారకుడికి కానీ ఎంత తృప్తిగా ఉంటాయో చెప్పలేను. ఎంత సంతోషాన్ని అనుభవిస్తామో చెప్పలేను. ఎంత ఆనందం ఉంటుందో చూడండి. ఐక్యతలో ఇక్కడ ఎన్ని దాచి ఉంచాడు. ఐక్యత కలిగి ఉంటే నా వల్ల దొరుకుతాయి అన్నాడు. నా తండ్రి వల్ల మీకు దొరుకుతాయి. మీరు ఏమడుగుతారో అవి దొరుకుతాయి. దేవుని పిల్లలమైన మనం, సంఘంలో ఉన్న సహోదరులు అందరం యూనిటీ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత అనేది మనం కలిగి ఉంటే ప్రభు తన మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఐక్యత కలిగి ఉండాలి. మీరు గమనించండి, చాలాసార్లు ఐక్యత లేకుండా సంఘం వర్ధిల్లటం కానీ, సంఘం విస్తరించటం కానీ ఎక్కడ జరగదు. శిష్యుల జీవితాల్లో కూడా ఈ అనుభవాలు చూస్తాం. యూనిటీ అనేది లేకుండా, ఐక్యత అనేది లేకుండా వారికి దయ్యాలు వారి స్వాధీనం కాలేదు. ఒక చిన్నవానికి పట్టిన దయ్యం పోలేదు. వీటన్నిటికీ కారణం సహోదరుల మధ్య ఐక్యత లేకపోవటం, దేవుని ఎడల వారు కలిగి ఉండవలసినంత బలమైన విశ్వాసాన్ని కలిగి లేకపోవటం. అయితే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మార్కు సువార్త చూడండి, 11:25-26 చూడగలరా? మార్కు సువార్త 11:25-26 మీకు ఒకని మీద విరోధ భావమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. పెద్దగారి మీద నీకు కష్టం ఉంది, సంఘ పెద్ద మీద నీకు కష్టం ఉంది, ఏదో అన్నాడు, ఏదో చేశాడు, నిలబడి ప్రార్థన చేస్తున్నావు, ఏం చేయాలి?
క్షమించాలి. క్షమిస్తే ఏకీవించగలం, ఒకటి కాగలం. క్షమించకపోతే సహోదరులరా, ప్రేమతో నా మనవి ఆలకించండి. ఆయనతో పలుకు, ఈయనతో పలుకు, ఆమెతో పలుకు, ఈయనతో పలుకు. నువ్వు చెప్పే ప్రసంగాలు ఎవరికి కావాలి? ఎవరితో సమాధానం కలిగి ఉండవు, అందరితో కష్టంగా ఉంటావు, దేవునికి విరోధమైన ఒక కూటమి కడతావు, దేవునికి విరోధమైన పనులు చేయటానికి కొందరిని సమకూరుస్తావు, నీ అదుపులో ఉన్న వాళ్ళని సమకూరుస్తావు. అది నీ రాజ్యాన్ని కట్టుకోవడానికి మాత్రమే నువ్వు పనిచేస్తూ ఉంటావు. అది ప్రభుకి ఎలా సంతోషాన్ని కలిగించింది చెప్పు? బేషరతుగా సహోదరులను మనం క్షమించాలి. బేషరతుగా సహోదరులను క్షమించాలి. వారితో ఏకత్వం కలిగి ఉండాలి. సంఘానికి చేరి వచ్చే ప్రతి సహోదరుడికి చేతులు జోడించి వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకోగలవా? ఆయనకి నేను వందనాలు చెప్పనన్నా. ఇస్కరియోతు యోధ పాదాలు కడిగాడు ప్రభు. ఇస్కరియోతు యోధ కంటే ద్రోహం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకి? ఇస్కరియోతు యోధ పాదాలు కడిగాడు ప్రభు. మనకేంటి చెప్పండి? మనకేంటి? సహోదరులరా, ఈరోజు సంఘాల్లో జీవం లేకపోవటానికి, సంఘాలు ఎండిపోయినట్టు అయిపోవటానికి దెర్ ఈజ్ నో యూనిటీ. ఐక్యత లేదు, ఐక్యత లేదు, ఐక్యత లేదు. ఐక్యత కలిగి ఉందాం, ఐక్యత కలిగి ఉందాం. ప్రభు పాదాలకు అప్పగించుకొని ఎడుద్దాం, పశ్చాత్తాపడదాం. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు తప్పగా కనికరిస్తాడు సహోదరులారా, తప్పగా కనికరిస్తాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఐక్యత కలిగి ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అసలు ప్రభువులో చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందం అంటాడే, అది అనుభవిస్తాం. అది ఐక్యతలోనే ఉంది. ఐక్యత మనం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత లూకాసు వార్త 15:20 చూడగలరా మాట? లూకాసు వార్త 15:20. 15:20. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలు, కనికరపడి. తండ్రి కనికరపడ్డాడు. ఇటు చూడండి, ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ఏమరా ఇంత నష్టం చేసావు, ఇంత ఆస్తి తీసుకెళ్ళావు, ఇంత పాడు చేసావు, ఇన్ని సంవత్సరాలు నాకు వేదన కలిగించావు, బాధను కలిగించావు, ఒక్క మాట కూడా అనలేదా తండ్రి? కనికెరపడి అనే మాట చూస్తాం. సేమ్ ఇదే మాట లూకాసు వార్త 6:36 చూడండి. 6:36. ఆయన కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. చాలు, ఇట్స్ ఎనఫ్. ఇక్కడ ప్రభు చెప్పాడు, తీర్పు తీర్చొద్దు, నేరం మోపొద్దు, క్షమించండి, క్షమించండి, క్షమించండి. తీర్పు తీర్చొద్దు, నేరం మోపొద్దు అన్నాడు. మన పనంతా నన్ను క్షమించాలి మీరు. ఇలా చెప్పడానికి కూడా నాకు మనసు లేదు. మన అసెంబ్లీస్లో ఎక్కువ తీర్పు తీర్చడం, క్షమించలేని తత్వం, నేరం మోపటం ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అంటాడు, మీ తండ్రి ఎలా క్షమించేవాడు మీరు అలా క్షమించండి.
ఈరోజు మనకి సంఘంలో నుండి అనేకులు దూరం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అనేకుల్ని క్షమించలేకపోవటం. సారీ బ్రదర్ అని ఒక మాట చెప్తే ఎంత బాగుంటుంది. సారీ అన్నా, సారీ అన్నా. మన సంఘంలో సహోదరులు, పేర్లు చెప్పనులే, పేర్లు ఇవ్వటానికి మనసు లేదు. ఒక సహోదరుడు దేవుని వాక్యం చెప్తే ఆయన్ని ఆ పెద్దగారి మనసులో ఉంచుకొని ఆయన్నే టార్గెట్ చేస్తూ ఆ వారం రోజులు బోధించాడు. బోధిస్తే నేను ప్రార్థిస్తే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనతో చాలా ప్రేమగా మాట్లాడి నేను నీ ఎడల ఏ కనికరాన్ని చూపి నా కనికరాన్ని చూపన్నాడట. తను వెళ్ళాడు. తను దగ్గరికి వస్తా ఉంటే ఆయనకి దడబడుతుందంట. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రసంగం అయిపోయి వచ్చిన తర్వాత గట్టిగా కౌగిలించుకొని బొగ్గు మీద ముద్దు పెట్టి, అంకుల్ మీరంటే నాకు చాలా ఇష్టం అంటే బోర్ నేర్చేసాడంట. ఆయనే చెప్పాడట, అయ్యా నిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రసంగం అంతా చేశానయ్యా, నన్ను క్షమించు. తమ్ముడు నువ్వు నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నావు అంటే ప్రభు నేర్పాడు అంకుల్. మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరు కనికరం గలవాడైన. మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు చూడగలిగితే ఎంత ధన్యులం, ఎంత సంతోషాన్ని అనుభవిస్తాం, ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం. అసంఖ్యాకంగా ఉండాలి ఇలాంటి కార్యాలు. కానీ మన జీవితాలు ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేయబడటానికి కారణం కనికరం లేకపోవటం. ఆయన పిల్లలమే, ఆయన కొడుకులు కుమార్తెలమే. తండ్రి ఎలాంటి కనికరం కలవాడి ఉన్నాడో అలాంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి. ఆకర్షించబడితే, నాటబడితే ఖచ్చితంగా కనికరాన్ని కలిగి ఉంటాం. కనికరం అనేది మనలో డెవలప్ అయ్యిద్ది. నువ్వు ఎదిగే కొద్ది ఎంత ఎదుగుతావు అంత కనికరిస్తావు. ఈరోజు ఎదగటం అంటే లేఖనాలన్నీ తెలుసుకొని ప్రసంగాలన్నీ చేసే అనుభవం కాదు సహోదరులారా. అస్సలు అది కానే కాదు. దేవుని వాక్యంలో ఎదిగే ఇతరుల ఎలా కనికరం చెప్పే అనుభవం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25:34 చూడగలరా? ఒక మాట. మత్తయి సువార్త 25:34. 25:34. చూస్తాను. 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి తన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి ఉంటిని. నా తండ్రి చేత అంటే ఎక్కువ సంగతులు జ్ఞాపకం చేయట్లేదు, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. నాకు టైం అయిపోయింది, నేను మళ్ళీ వేరే కాన్ఫరెన్స్లోకి వెళ్ళాలి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. దేవుని పిల్లలమైన మనం, వాళ్ళు అన్నారు, ప్రభా ఎప్పుడు ఇవన్నీ నీకు చేసామన్నారు. ఈయన సహోదరులు ఒకరికి చేసిద్దరు కనుక నాకు చేసినట్లే. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఎంత సంతోషం అయిందంటే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడింది. లోకం పుట్టింది మొదలుకొని సిద్ధపరచబడినవి అంటే పరలోక రాజ్యంలో ఎన్ని సిద్ధపరిచాడు తండ్రి, ఎన్ని సిద్ధపరిచాడు. అవన్నీ మనకు ఇస్తా ఉన్నప్పుడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన అనుభవాన్ని మనం కలిగినప్పుడు. లూకాసు వార్త 12:32 చూడండి. లూకాసు వార్త 12:32. 12:32. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది.
తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ నా దగ్గర రండి, నేను ఆకలిగా ఉంటిని అన్నాడు ప్రభు. మీరు నాకు అన్నం పెట్టారు. నేను దాహంగా ఉంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. చాలా బాధేసే విషయాలు. మా సంఘ పెద్దలు పాపం అంటే అంత చదువుకున్న వాళ్ళేం కాదు. సేవకులు వస్తే సేవకులు ఇళ్ళ చాలా కఠినత్వాన్ని చూపేవాళ్ళు. అంటే కఠినత్వాన్ని చూపడం అంటే నా భాషలో కఠినత్వం అది. ఒకసారి ఒక సహోదరుడు గుంటూరు జిల్లా, గుంటూరు పక్క నుండి వచ్చాడు, మా సంఘానికి వచ్చాడు. వస్తే ఆయన చిన్నగంజాం రావటానికి ఆయనకి అప్పుడు అయిన బస్ ఛార్జీ 24 రూపాయలు రావటానికి. 24 రూపాయలకి వచ్చాడు. ఆయన మళ్ళీ వెళ్ళటానికి 24 రూపాయలు. చక్కగా పరిచర్య చేశాడు. మా సంఘ పెద్దలు ఆయనకి ఇచ్చింది ఎంతంటే 50 రూపాయలు. నా అనుభవంలో నేను చూసింది అది. చాలా బాధేసింది. మనసంతా పిండేసినట్టు అయిపోయింది. నేను పెద్దలు అడిగాను, ఇలా చేయటం బాగాలేదండి. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే ఆయన రావటానికి అయిన ఛార్జీ 24 రూపాయలు, పోవటానికి 24 రూపాయలు. ఎంత మిగిలింది ఇంకా? ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. లెక్కలేసుకొని ఇచ్చేవాళ్ళు. నేను కఠినమైన మాటలు మాట్లాడాలన్నా మాట్లాడలేను, అరెస్ట్ చేయబడ్డాను. మనం ఏం చేసుకుంటామండి దేవుని సొమ్ము పైన? మన ప్రభుత్వం ఏంటండి? దేవుని సొమ్ము పైన మన ప్రభుత్వం ఏంటి? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? ప్రేమించి పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించి నిన్ను నన్ను నాటి ఎదిగింపజేసి పరిచర్య చేయటానికి దేవుడు కృపనిస్తే ఆయన మనసు కదా మనం కలిగి ఉండాలి. ఇక్కడ అంటాడు, నేను మొదలు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. అలాగూ స్వతంత్రించుకునే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు అట్టి కృపను, అట్టి కనికరాన్ని మన ఎల్ల విస్తరింప చేయనుగాక. తండ్రి చేత రక్షించబడిన అనుభవం, తండ్రి చేత నాటబడ్డ, తండ్రి చిత్తాన్ని జరిగించిన అనుభవం, తండ్రితో ఏకీభవించిన మనుషులతో ఏకీభవించాను. అక్కడ ఉంటారన్న అనుభవం, ప్రభువుతో ఏకీభించే అనుభవాన్ని కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా సహోదరులు తండ్రి ఎలాంటి ఆయన కొడుకు అని చెప్పుకుంటున్నాం, కూతురు అని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. కానీ ఎంత కఠినత్వం ఉంది మనలో, ఎంత మొండితనం ఉందో చెప్పడానికి వీలు కాదు. కొన్నిసార్లు అనిపించింది, ఇంత కఠినత్వం, ఇంత మొండితనం ఉన్నా మనం ఆయన కొడుకులు, ఆయన తగిన వారమా అని. సరిపోతామా? ఏమో కష్టమే. ప్రభు అంటాడు, అద్భుతమైన మాట, నా తండ్రి ఆశీర్వదించబడిన వాళ్ళ తండ్రి లోకం పుట్టింది మొదలుకొని ఎన్ని తరాలు పరలోకం సిద్ధపరిచింది, దాచిపెట్టాడు. సహోదరులరా, తుచ్చమైన, అందుకే పౌలు గారు అంటాడు, లోకంలో ఉన్న ప్రతి దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు నా ప్రభువుని ఎరగాలని. తుచ్చమైనవి పోత నువ్వేం తీసుకెళ్ళవు. మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని చూపి దాటిపోతుంది. ప్రేమ కలిగి ఉందాం. ప్రేమించే అనుభవాన్ని, క్షమించే అనుభవాన్ని
ప్రేమతో నేను జ్ఞాపకం చేశాను. ఎక్కువైన మాట. నువ్వు తండ్రి చేత ఆకర్షించబడిన అనుభవాలు, తండ్రి చేత నాటబడిన అనుభవాలు ప్రభు దీవిస్తాడు. అటు కృప మన ఏళ్ళ విస్తరింపచేయను గాక. మీ అందరితో సహోదరులు ఒకరు ఎవరైనా ప్రార్థన చేయండి. చక్కటి సందేశం అందించిన బ్రదర్కు సమీర్ బ్రదర్ చక్కటి సందేశము, అనేక విషయాలు, హెచ్చరికలకు మనకు దిద్దుబాట్లు. మరి తండ్రి చేత ఆశీర్వాదం పొందకపోతే పోతే చాలా కష్టము. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి వ్యతిరేకించి తన ఆస్తి అంతా ఎదురు చేసి అయినా ఆయన ఎంతగా క్షమించబడి కుమారుడు తిరిగి వచ్చిందని కనుక క్షమాపణ గుణం ఉండాలా. తండ్రి చేత మనము ఒక్కపోయి మనం ఏమి చేయలేము కనుక చక్కటి సందేశంగా మనం మళ్ళా ప్రసంగం చేయలేము. కానీ బ్రదర్ ఇంతకు ముందు కానీ కోపము గురించి మరి అది గురించి హెచ్చరికలు అనేక విధాలుగా మంచి సందేశము మత్తయి సువార్తలోనే 5:22 అందించినాడు. ఈ విధంగా వాక్యం అందించిన సామెల్ అన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి తిరిగి మన వాక్యం ప్రార్థన, ముగింపు ప్రార్థన కోటపూరి ప్రసాద్. కోటపూరి ప్రసాద్ మేదరమిట్ల. ఉన్నాడు. యోనతాను, దాసరి యోనతాను. నా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేయండి బ్రదర్. ఓకే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి, ఘనమైన దేవాన్ని పాదాలు పొందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ కాలంలో తండ్రి, ఈ కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి నీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాట తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయనా తండ్రి మరి వర్తింపగలిగిన వాక్యం, పాటించగలిగిన వాక్యము, అనుసరించగలిగిన మాటలు ప్రభువా నీ చిత్తము నాయనా తండ్రి బట్టి చేయాలని ఒక సంకల్పం నాయనా మీరు తీసుకుని వచ్చారు. ప్రభువా నీ చిత్తం నెరవేర్చుట, క్షమించుట, ప్రేమించుట, కనికరము చూపుట ప్రభువా తండ్రి నాయన మరి పెద్దలేమి చిన్నలేమి ఒకరినొకరు ఐక్యత కలిగి క్షమించుకుంటూ ప్రభువా సంఘములో ఎవరైతే ఉంటారో, కుటుంబంలో కూడా ఎలా ఎవరైతే ఉంటారో అవి ప్రభువు చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి పొంది ఉన్నాము అని ఒక నమ్మకత్వం కలిగి ఉంటాము అని హెచ్చరింపబడ్డాము. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇదే కాలం నాయనా తండ్రి, ప్రభువా నీ మాటలు ఎంతైనా మనోహరమైన మాటలు, మహిమాన్వితమైన మాటలు, అవి తీసుకోగలిగే ప్రతి ఒక్కరు నాయనా తండ్రి మరి నీ కొరకు మరి లోకంలో నాయనా తండ్రి మరి జ్యోతులుగా కనబడతారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగా ఉండాలి. అలాగా ఉండటానికి ప్రభువా మరి ప్రతి దినము మాకు ఒక పరీక్షగా మరి మా ముందు ఉంచారు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగా జీవించి అలాగా సంఘాల్లో మరి ఒకరినొకరిని బలపరుచుకుంటూ, ఒకరిని హెచ్చరించుకుంటూ, ప్రభువా ప్రేమించుకుంటూ నాయనా తండ్రి ఐక్యతతో ప్రతి ఒక్క అవసరతను సాధ్యం చేసుకోగలిగే అవకాశము నాయనా తండ్రి ఉంది అని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మరి అది కాలం నాయనా తండ్రి ఎందరైతే ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మరి భాగస్థులై ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి. పెద్దలనేమి, సేవకులనేమి, విశ్వాసులనేమి ప్రభువా తండ్రి ఇంకా అనేకులు నాయనా తండ్రి కొరతగా వచ్చేను అని
ప్రభువా నీ వాక్యానికి మరి సమరూపంగా మారగలిగే మరి ప్రతి ఒక్కరు కావాలి. అందుని బట్టి నాయన మమ్మల్ని బలపరచండి. ఈ కాలం ఈ వాక్యానికి మరింతగా మేము లోబడి చేర్చబడి వారు ఉంటానికి సహాయం చేయండి అయ్యా. వందనాలు. ఉదయ కాలం దాస్తుని సమ్మెల గారిని వారి యొక్క సేవ పరిచర్యను కుటుంబాన్ని సంఘాన్ని మరి బలపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కాన్ఫరెన్స్ నడిపిస్తున్నటువంటి నీ దాసులు బర్మస్ గారిని వారి సేవ పరిచయను కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటూ బాధ్యతంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, వారి సేవ పరిచర్యలో బాగుగా వాడుకోనండి ప్రభాతని. ఇంకా అనేకమైన సంగతులు మీ చిత్తాన్ని బట్టి చేయగలిగేటువంటి, ఐక్యతను బట్టి చేయగలిగేటువంటి, క్షమించుకొని చేయగలిగేటువంటి, ఒకరొకరిని కనికరం చూపుకొని మరి ప్రేమించుకునేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అతన్ని మా జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉదయకాలం నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మరొకసారి నాయన అతన్ని తిరిగి నీ వాక్యానికి సమరూపంగా మార్చుదురని వేడుకుంటూ ఉదయకాలం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో కూడా మేము చేయవలసిన కార్యాలు కదని నీ చిత్తం ప్రకారం చేయవలసిన ప్రతి కార్యంలో మేము పాలుభాగస్తులకు సహాయం చేయమని మా రక్షకుడు విమోచకుడు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తల్లిదండ్రుల మా తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఏనోతున్నాం చక్కటి సందేశించిన బ్రదర్ సామ్యుల్ బ్రదర్ కి, మరి ప్రార్థించిన వారికి, పాట పాడిన వారికి ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు వందనాలు చేస్తూ మిగతా కార్యక్రమం బర్నబాస్ ప్రకటన చేస్తాడు. బర్నబాస్ వందనాలు.